పంపించే పరిస్థితులు త్వరలో వస్తాయి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు అలాంటి కబ్జాలకు ఎవరైనా పాల్పడితే మీరు చెప్పినట్టు చర్యలు తీసుకుంటారా లేదా అని ఇంతకుముందు అడిగారు. లక్ష్మి గారు దానికి ఆన్సర్ చేశారు, చర్యలు తీసుకుంటాము అని చెప్పి. సరే, అప్పుడు మీ ప్రభుత్వ హయాంలో అసలు ఏమీ జరగలేదు అని అంటున్నారు. జరిగినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరెందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? అమ్మా, నేను ఒక మాట చెప్తాను. వీళ్ళ మాటలు, వీళ్ళకి ఇచ్చిన మాటలకి, వీళ్ళు చెప్పే మాటలకి, ప్రాక్టికాలిటీకి ఎంత నిబద్ధత ఉందో, ఏం జరుగుతుందో అనేది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. ఇక్కడ నేను ఈ భూ కబ్జాల విషయంలో స్పెసిఫిక్ గా పార్టీ రహితంగా నా సొంత గ్రామం మీద ప్రేమతోటి నా గ్రామంలో జరిగిన అన్యాయాన్ని నేను పార్టీలని వీటన్నిటిని పక్కన పెట్టి ఒక ఇండివిజువల్ గా మా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మా గ్రామంలో 7 ఎకరాల భూమిని కబ్జా చేస్తే దాంట్లో అక్రమ కట్టడాలు కడితే నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి 9 నెలల కాలం గడుస్తుంది. 9 నెలల కాలంలో విచారించి కబ్జా చేసిన మాట వాస్తవం అని ఒప్పుకున్నారు, అక్రమ కట్టడాలు కట్టినవని నిజమేనని ఒప్పుకున్నారు. కానీ చర్యలు తీసుకోవడానికి రాజకీయ స్నేహాలు అడ్డొచ్చినాయి ఈ ప్రభుత్వానికి. వీళ్ళు ఇంత నిబద్ధతగా ఉన్నారని వీళ్ళు చెప్తారు, వీళ్ళు చర్యలు తీసుకుంటారని వీళ్ళు అంటారు. వీళ్ళ మాటలు జనాలు నమ్మాలి. ఎంతవరకు అమ్మా ఇది? ఇప్పుడు తీసుకుంటామంటున్నారు కదా, ఇప్పుడు చర్యలు తీసుకుంటాము. కూటమిలో ఉన్న ఏ నాయకులైనా ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడితే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా డెఫినెట్లీ తీసుకుంటాం అంటున్నారు కదా లక్ష్మి గారు. ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను 9 నెలల కాలం క్రితం ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ వాస్తవం అని రుజువు అయితే సర్వే చేసి 7 ఎకరాల భూమి కబ్జా జరిగిన మాట వాస్తవం అని, అందులో అక్రమ కట్టడాలు కట్టిన మాట వాస్తవం అని ప్రభుత్వ అధికారులు ఒప్పుకున్న తర్వాత కూడా కబ్జాకోరుల మీద అక్రమ కట్టడాల మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. స్టిల్ నౌ ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను. ఇది పార్టీ రహితంగా నా గ్రామం మీద ప్రేమతోటి నా గ్రామంలో పర్సనల్ గా జరిగి మీరే బాధితులు. దీనితోటి నేను నిస్వార్థంగా కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్పితే, మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్పితే, ప్రచార ప్రాపగాండా టాప్ లెవెల్లో ఉంటది. కానీ పని గడప దాటదు. ఒక్క పని మీద కూడా శ్రద్ధ లేదు, నీ సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ ఉంటే ఖచ్చితంగా ఈ టైంలో వీళ్ళు చేయాల్సింది ఆరోపణలు కాదు. వీళ్ళకి ఆరోపణలు చేసే అర్హత కానీ, కంప్లైంట్లు చేసే అర్హత కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటది? ఎట్లా ఉంటదమ్మా? మీ ఊరిలో ఎవరైతే టీడీపీకి సంబంధించిన కబ్జా చేశారో వాళ్ళ పేరు ఒకసారి అనౌన్స్ చేయండి. ప్రాపగాండ చేస్తున్నారంటేనే మీరేం పని చేయండి, మీరు అనౌన్స్ చేయండి, మేము అనౌన్స్ చేస్తాం. మీకు అవసరమైతే పేరు ఎన్నో చెరువులు, గుట్టలు, కొండలు ఎక్కడ ఖాళీ లేకుండా కబ్జాలు చేస్తున్నారు. మీరు పేరు చెప్పండి. మీ ధైర్యం ఉంటే పేరు చెప్పండి. మా కూటమికి సంబంధించి ఏ పార్టీ కబ్జా చేశారు 7 ఎకరాస్ కళ్ళబొల్లి అబద్ధాలు చెప్తే ఎవరెక్కడ కళ్ళబొల్లి అబద్ధాలు వాళ్ళు పని చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎవరు ఏంటి ఆ పేరు చెప్పండి, వివరాలు చెప్పండి అని అడుగుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు వినండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ ఒకటే అడుగుతున్నారు, ఎవరు వాళ్ళ వివరాలు చెప్పండి, పేరు చెప్పండి అని అడుగుతున్నారు. అది మీరేనా బాధితులు లేకపోతే ఇంకెవరైనా? మాజీ ఎమ్మెల్యే నర్సాపేట నియోజకవర్గం అని చెప్పాము. పేరు చెప్పండి. పేరు నేను ఇమిడియట్లీ చెప్పాము. పేరు చెప్పండి. మీరు ప్రజాప్రతినిధి, పేరు చెప్పడం ఎందుకు భయపడుతున్నారు? ధైర్యం లేదా? పేరు చెప్పండి.
సర్వే మీరు చేశారు, పేరు చెప్పండి, ఇది సర్వే చేశారు. కల్లబొల్లి కాకపోతే ఇంతమంది ధైర్యంగా పేరు చేశారు. చెప్పండి. ఇంతమంది పర్టికులర్ చేశారు. వ్యక్తి ఏ ఎకరాలు కబ్జా చేశారు, పర్టికులర్ చెప్పండి మీరు. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను ఒకసారి మేము మాట్లాడుతాం. చెప్పండి. కూటమిలో ఉన్నారు, కంప్లైంట్ ఎందుకు పెడుతున్నారు అడుగుతున్నారు. మీలాగా కూటమిలో ఉంటే ఏకం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం రాసిచ్చి లేదు. ఏదైనా కంప్లైంట్ ఎవరైనా పెట్టొచ్చు, కూటమిలో ఉన్న పెట్టడానికి రైట్ ఉంది. ఎందుకంటే పని కానప్పుడు ఏ పార్టీని కాదు, ఏ పార్టీ ఎవరు తప్పు చేసినా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. మీరు అది తెలుసుకోండి. మీరు ఏదో అప్పుడు మీలాగా 5 సంవత్సరాలు మీరు పాలించినట్టు మీరు ఎవరు కంప్లైంట్ గతంలో ఎవరు కూడా కంప్లైంట్ పెట్ట రాలేదు. ఎందుకు రాలేదు? మీరు ఎవరు కంప్లైంట్ పెట్టినా వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టారు మీరు. అందుకే వైసీపీ నాయకులు ఎవరు కూడా కంప్లైంట్ పెట్టడం కూడా భయపడేవారు. అప్పుడు ఈ రోజు స్వతంత్రంగా ఎవరు బయటకు వస్తారంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు న్యాయం చేస్తారని న్యాయంతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్లు పెరిగాయి. మీరున్నప్పుడు ఎందుకు పెట్టలేదంటే భయం. మీరు చంపేస్తాం, పొడిచేస్తాం, మీకు జైల్లో పెడతాం భయపెట్టి రాష్ట్రంలో పెద్దలందరూ భయపెట్టి బతికించారు గత 5 సంవత్సరాలు కూడా. ఈ రోజు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారంటే స్వతంత్రం వచ్చింది. చెప్పాలంటే స్వతంత్రంగా వచ్చి ఇప్పుడు కంప్లైంట్ పెడతానంటే ఒకరు ధైర్యం వచ్చింది. గతంలో మీరు చేసిన పనులు ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, మీరు కంప్లైంట్ పెట్టడం అంటే కరెక్ట్ కాదండి. అది మీ కూటమిలో ఉన్న తప్పు జరిగిందని కంప్లైంట్ పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత మర్చిపోయి మాట్లాడకూడదండి. మీరు పెద్దవాళ్ళు అయి ఉండే. శ్రీరామ్ గారు నేనేం మాట్లాడాను, ఆయన ఏం చెప్తున్నారు? కాదు, నేనేం మాట్లాడాను, ఆయన ఏం చెప్తున్నారు? మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వెంకటేష్ రెడ్డి గారు కంప్లైంట్ పెట్టకూడదా? కంప్లైంట్ ఇవ్వండి అని అంటున్నారు. సరే, ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. కంప్లైంట్ ఇవ్వండి, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. ఎవరికి వాళ్ళే కలెక్టర్ కి ఎస్పీకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారా? మీరు పేరు చెప్పండి సార్, పేరు చెప్పండి. ఇంకోటి భూములు కబ్జా చేసినట్టు అర్థం మేడం. చెరువు కబ్జాలు కూడా చేశారు. ఎమ్మెల్యేలు యాక్షన్ తీసుకుంటాం. అందులో కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఎవరైతే 1 నెల రోజులు తిరిగినా మీకు న్యాయం జరగలేదంటే కరప్టెడ్ ఆఫీసర్, అది కూడా మీరు నియమించే అంటారు. లేఅవుట్ లో గవర్నమెంట్ భూములు ఉన్నాయి. మా చిగురుపేట నియోజకవర్గంలో లేఅవుట్ ఎక్కువ లేఅవుట్లు మీరు చెప్పింది వినాలి. కబ్జాలు, లేఅవుట్ల కబ్జాలు ఈ రోజు రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే అది వైసీపీ నాయకుల వల్లే. ఎందుకంటే గతంలో దౌర్జన్యం చేసి ఎవరు భూ కొనకు ఇప్పుడు రావట్లేదు. మీరు చేసిన పనికి ఈ రోజు చెండు భూమి ఒకటి కొనట్లే. ఎందుకంటే భూమి కొంటే తగులు పడలేక ఇబ్బందులు ఓకే శ్రీరామ్ గారు, ఏంటి ముగ్గురు వాదనలు కూడా మీరు విన్నారు. చట్టం ఒకటే అంటారా, లేక అధికారంలో ఉన్న వారికి చట్టం వేరే ఏమైనా ఉంటుందా? అందరికి ఒకటే మేడం.